మనకి సైన్యానికి సంబంధించి కొన్ని కొన్ని జాతులు ఉన్నాయి. నాగా జాతికి సంబంధించి ఒక సెపరేట్ నినాదం ఉంటది. అట్లాగే నేపాలీలకు సంబంధించినటువంటిది ఒక నినాదం ఉంటది. అంటే రెజిమెంట్స్ వారీగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నినాదం ఉంటది. ఇవి ఏవి కూడా మత ఉన్మాదంతో ఉండవు. అంటే ఇంకొక జాతిని అంతం చేస్తాం, మా జాతి మాత్రమే సుపీరియర్ అనేటటువంటి స్థితిలో ఉండవు. తమని తాము జై భవానీ, వీర శివాజీ లాంటి ఉంటాయి. ఇట్లాంటివి ఈ దేశానికి సంబంధించిన పోరాట యోధుల్ని, అలాగే ఈ దేశ మాతని గుర్తుపెట్టుకునేటటువంటి ఒక వీరోచితత్వం. అట్లాగే బంగ్లాదేశ్కి సంబంధించి ఇదివరకు ఉన్నటువంటి నినాదం జై బంగ్లా, అంటే బంగ్లాదేశానికి జయం, అంటే బంగ్లాదేశ్ మనకి భారత్ మాతాకి జై అన్నట్టుగా జై బంగ్లా అనేది నినదించేవాడు. మనకి ఇక్కడ జై హింద్ అని మాట్లాడుకుంటారు ఒకరికొకరు అట్లా. కానీ ఇప్పుడు అక్కడ నినాదం మారడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. మతం అన్నటువంటి దాంట్లో పతాక స్థాయికి చేరింది. నారా ఈ తక్బీర్ అన్నటువంటి నినాదం బిగించేశారు. అల్లాహ్ అక్బర్ అన్నటువంటిది. తద్వారా ఇది ఎక్కువగా ఇప్పుడు ఆడుతున్నటువంటిది తీవ్రవాద సంస్థలు ఆ తరహా నినాదాల్ని ఇప్పుడు అక్కడ బిగించేయటం, అంటే మారుతోంది బంగ్లా పూర్తి స్థాయిలో అన్నది స్పష్టమవుతుంది.